అనన్య తన పెళ్లి రోజున చాలా ప్రశాంతంగా కనిపించింది. పెద్దగా నవ్వదు, పెద్దగా మాట్లాడదు. కానీ ఎవరు చూసినా చాలా మెచ్యూర్ అమ్మాయి అనిపించే ఒక గౌరవం, ఒక ధైర్యం ఆమె ముఖంలో ఉండేది. రాహుల్ మాత్రం 28 ఏళ్ల వయసులోనే నేను సెల్ఫ్ మేడ్ అయ్యే మనిషిని అనే మనస్తత్వంతో పెరిగాడు. చిన్నప్పటి నుంచి ఇంట్లో తన మాటే చివరి మాట. అతనికి పదవి, గౌరవం, నన్నే అందరూ వినాలి అనే భావాలు బలంగానే ఉన్నాయి. పెళ్లి తర్వాత మొదటి 2 రోజులు అలాగే శాంతంగా గడిచాయి. అనన్య తన పని తానుగా చేసుకునేది. సింపుల్గా ఉండేది. ఏమీ అడగదు, ఏమీ కోరదు. రాహుల్ మాత్రం ఈ అమ్మాయి చాలా సైలెంట్గా ఉండడమే నాకు నచ్చడం లేదు, ఎందుకో ఏమో అని ఆ మనసులోనే అనుకునేవాడు. అయితే 3వ రోజు ఉదయం అసలు సంఘటన జరిగింది. రాహుల్ కుర్చీలో కూర్చొని టీ తాగుతూ ఉండగా అనన్య వచ్చింది. చిన్న శబ్దం కూడా చేయకుండా గ్లాసును టేబుల్పై పెట్టి వెనక్కి తిరిగింది. రాహుల్ బలంగా మాట్లాడాడు. అనన్య, విను. నాకు ఒకే ఒక రూల్ ఉంది. నువ్వు నా పర్మిషన్ లేకుండా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకూడదు. ఏ పని చేసినా ముందు నన్ను అడిగితే మంచిది. ఆడవాళ్ళు ఇలాంటి విషయాల్లో ముందుగానే క్లారిటీగా ఉండడం మంచిది అన్నాడు. అనన్య కాసేపు అతన్ని చూసింది. ఆమె ముఖంలో ఏ కోపమూ లేదు, ఏ బాధ లేదు, ఏ ఆగ్రహమూ లేదు. కేవలం ఒక చిన్న చిరునవ్వు. అది కూడా కన్నులతో మాత్రమే కనిపించే చిన్న నవ్వు. ఆ నవ్వు రాహుల్ను క్రిందికి లాగేసింది. ఇదేం నవ్వు? నన్ను పట్టించుకున్నట్లుగా ఉంది అని అనిపించింది. అయినా నువ్వు నవ్వేదేంటి అని అతడు కాస్త కోపంతో అడిగాడు. ఏమీ కాదు అని చెప్పి ఆమె నిశ్శబ్దంగానే లోపలికి వెళ్ళిపోయింది. దాంతో ఆ రాత్రంతా రాహుల్కు నిద్ర రాలేదు. అతడి మనసులో ఒక్క మాటే తిరిగింది. నేను చెప్పిన రూల్ ఆమె సీరియస్గా అనిపించలేదా ఆమెకు అని. తర్వాతి రోజు ఉదయం అనన్య రెడీ అయ్యింది. కానీ ఇది రాహుల్ అనుకున్నట్టుగా కాదు. సాదాసీదా చీర కాదు, ఇంట్లో ఉండే వేషం కాదు, పూర్తిగా ఒక ప్రొఫెషనల్ లుక్లో. ఎక్కడికి అని అడిగాడు రాహుల్. కొంచెం పని ఉంది అని సరళంగానే చెప్పింది ఆమె. ఏం పని అడిగాడు. పర్సనల్ పని అని చిన్నగా సమాధానం ఇచ్చింది. అది రాహుల్ను మరింత విసిగించింది. పెళ్ళైన తర్వాత ఏం పర్సనల్ పని? అతనికి అర్థం కాలేదు. నువ్వు నాకు ఎందుకు చెప్పడం లేదు అన్నాడు. తర్వాత చెబుతాను అని చెప్పి ఆమె బయటకి వెళ్ళిపోయింది. దాంతో రాహుల్ కుర్చీలో కూర్చొని నోటిని బిగించుకున్నాడు. ఆశ్చర్యపోయాడు. ఇదేంటి ఇలా నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోవడం? అంతేకాదు, ఈ అమ్మాయికి పర్సనల్ అని ముసుగులో ఏదో చేస్తుంటారు అని అతడి ఆత్మగౌరవం మలిపెడుతుంది. రోజులు ఇలా గడుస్తున్నాయి. అనన్య ప్రతిరోజు బయటకు వెళ్తుంది. చాలా సింపుల్గా తిరిగి వస్తుంది. ఇంట్లో తన పనులు తాను చేస్తుంది. ఏ ప్రశ్నలకు పెద్దగా సమాధానాలు ఇవ్వదు. తర్వాత చెబుతాను అని మాత్రమే చెబుతుంది. దాంతో కొన్ని రోజుల తర్వాత రాహుల్కి కోపం, అనుమానాలు, అసహనం చాలా అన్నీ కూడా పీక్ స్థాయికి చేరుకున్నాయి. ఒక ఉదయం అనన్య బయలుదేరగానే రాహుల్ తన బైక్ తీసుకుని దూరం నుంచి ఫాలో అవ్వడం మొదలుపెట్టాడు. ఆమె ఆటోలో ఎక్కింది. రాహుల్ కుడివైపున దూరంగా వస్తున్నాడు. మధ్యలో హాస్పిటల్ దగ్గర దిగింది. అది పెద్ద గవర్నమెంట్ లేదా ప్రైవేట్ హాస్పిటల్ కాదు. అందంగా, శుభ్రంగా, నెమ్మదిగా కనిపించే చిన్న చారిటబుల్ హాస్పిటల్. అనన్య నేరుగా ఆ బిల్డింగ్లోకి వెళ్ళిపోయింది. ఈ విషయం చూసి రాహుల్ గుండెల్లో కొంచెం భయం పెరిగింది. హాస్పిటలా? ఆమెకు ఏదైనా ఆరోగ్య సంబంధం విషయం ఏమైనా ఉందా? అయినా నాకెందుకు చెప్పలేదు అనుకున్నాడు. అతడు వెంటనే దిగి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళాడు. రిసెప్షన్ వద్ద ఒక యువతి కూర్చొని ఉంది. ఎక్స్క్యూజ్ మీ, కొద్దిసేపటి క్రితం లోపలికి వెళ్ళిన ఆ అమ్మాయి అనన్య, ఆమె ఇక్కడికి ఎందుకు వచ్చింది అని అడిగాడు. రిసెప్షనిస్ట్ అతన్ని ఒక్కసారి చూశాక నెమ్మదిగా అడిగింది. సార్, మీరు కూడా మా ట్రస్ట్ సభ్యుల్లో కొత్తవారా ఏమిటి అని. ఏంటి అని రాహుల్ కంగారు పడ్డాడు. ఏ ట్రస్ట్ అని. ఆమె ఆశ్చర్యపోయింది. అయ్యో మేడం, మీకు చెప్పలేదా సార్, ఈ హాస్పిటల్ నడిపే హెల్త్ అండ్ హోప్ ట్రస్ట్కి ఆమె చైర్పర్సన్ అని. రాహుల్ శరీరం ఒక్కసారిగా బరువైపోయింది. కాళ్ళు వేడెక్కాయి, చెవులు మారుమ్రోగుతున్నాయి. ఏమన్నారు? చైర్పర్సనా అని. ఇంతవరకు పర్సనల్ పని అని చెప్పి సైలెంట్గా ఉంటున్న అనన్య, నా పర్మిషన్ లేకుండా ఒక్క రూపాయి ఖర్చు పెట్టకు అని చెప్తే విన్న అనన్య, అతనితో నవ్వుతూ మాట్లాడకుండా ఉన్న అనన్య వెంటనే ఇక్కడికి వచ్చి సిబ్బందంతా గౌరవంగా మేడం అని అరిచి స్వాగతించే స్థాయిలోనా? ఈ ఒక్క నిజం రాహుల్ మెదడులో ఒక పెద్ద బాంబు పేలుడులా పగిలింది. అతడి లోపలి స్వరం ఇలా అరుస్తోంది. నేను ఆమెకు పర్మిషన్ ఇవ్వాలి. ఆమె నా ముందు ఏమాత్రం మాట కూడా గట్టిగా మాట్లాడకూడని అమ్మాయి హాస్పిటల్ నడిపే చైర్పర్సనా? ఇది ప్రేమ కాదు, ఇది అవమానం కాదు, ఇది నిజం. అతనికి తట్టుకోలేని ఒక పెద్ద నిజం. అతడి కాలు కదలడం కూడా మానేశాయి. రాహుల్ అక్కడే నిలబడిపోయాడు. రిసెప్షన్ దగ్గర నుంచి లోపలికి వచ్చే సన్నని కారిడార్లో అనన్య ఒక్క క్షణం కనిపించి మాయమైపోయింది. ఆమె నడకలో ఇంట్లో కనిపించని ఒక ఆత్మవిశ్వాసం ఉంది. ఇక్కడ ఆమె రాహుల్ భార్య కాదు, ఇక్కడ ఆమె మేడం. రాహుల్ గొంతు ఇంకా ఇరుక్కొని ఉంది. రిసెప్షనిస్ట్ మళ్ళీ చిరునవ్వుతో, సార్, మీరు లోపలికి వెళ్తారా? మేడంతో మీటింగ్ ఉందా అని అడిగింది. లేదు లేదు అని ఏదో మాట్లాడి బయటికి వచ్చేశాడు. బైక్ దగ్గర నిలబడి చాలాసేపు ఆకాశం చూస్తూ ఉండిపోయాడు. ఇంటికి వెళ్లే ధైర్యం లేదు. ఇంట్లో అనన్య ముఖం చూస్తే
ఆ చిన్న కళ్ళల్లో ఆ చిరునవ్వు మళ్ళీ కనిపిస్తుందేమో అని భయం. మధ్యాహ్నం ఇంటికి వచ్చేసరికి అనన్య ఇంకా రాలేదు. రాహుల్ ఫోన్ తీసి ఆమె నెంబర్ డయల్ చేయబోతూ ఆపేశాడు. ఏమడగాలి? నువ్వు చైర్పర్సనానా? అది కూడా ఇప్పుడు అడిగితే ఆమె ఏమనుకుంటుంది? సాయంత్రం 6 గంటలకు అనన్య వచ్చింది. సాధారణంగానే చీర కట్టుకొని చేతిలో ఒక చిన్న కవరు. రాహుల్ సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్నట్టు నటిస్తున్నాడు. అనన్య లోపలికి వెళ్ళి మళ్ళీ బయటికి వచ్చింది. టీ గ్లాస్ పట్టుకుని రాహుల్ దగ్గర పెట్టింది. ఈసారి రాహుల్ మాట్లాడాడు. గొంతు కొంచెం గర్జనలాగా వచ్చింది. అనన్య, నీవు ఏదో దాస్తున్నావు. ఏమిటి నీ పర్సనల్ పని అంటూ రోజు వెళ్తున్నావు? అడిగాడు. అనన్య అతన్ని ఒక్క క్షణం చూసి సన్నగా నవ్వింది. ఆ నవ్వులో ఇప్పుడు రాహుల్కు ఒక కొత్త రుచి కనిపించింది. జాలి కాదు, గర్వం కాదు, ఏదో ఒక సహనం లాంటిది. ఇప్పుడు చెప్పనా అని ఆమె అడిగింది. స్వరంలో ఎటువంటి ఎత్తుపల్లాలు లేవు. రాహుల్ మౌనంగా తల ఊపాడు. అనన్య టేబుల్ మీద ఉన్న ఆ చిన్న కవర్ తీసి రాహుల్ చేతిలో పెట్టింది. ఓపెన్ చెయ్యి అని అడిగింది. రాహుల్ కవర్ తెరిచాడు. లోపల ఒక చిన్న బంగారు ప్లేట్ ఉంది. దాని మీద ఇలా రాసి ఉంది: హెల్త్ అండ్ హోప్ ట్రస్ట్ ఇన్ గ్రేట్ఫుల్ రికాగ్నిషన్ ఆఫ్ ద జనరస్ డొనేషన్ బై శ్రీమతి అనన్య రాహుల్ వర్మ, చైర్పర్సన్. పక్కనే ఒక ఫోటో. అనన్య ఒక చిన్న పిల్లని ఎత్తుకొని నిలబడి ఉంది. ఆ పిల్ల చేతిలో కొత్త బొమ్మ. వెనకాల బ్యానర్ మీద రాసి ఉంది: ఇనాగరేషన్ ఆఫ్ న్యూ పెడియాట్రిక్ వింగ్ ఫండెడ్ బై చైర్పర్సన్స్ పర్సనల్ కాంట్రిబ్యూషన్. రాహుల్ ఫోటో చూస్తూ ఉండిపోయాడు. అనన్య మళ్ళీ మాట్లాడింది. ఇప్పుడు ఆమె స్వరంలో ఒక చిన్న గట్టితనం ఉంది. నేను 10 సంవత్సరాల నుంచి ఈ ట్రస్ట్ నడుపుతున్నాను రాహుల్. నా తండ్రి మరణించిన తర్వాత ఆస్తి అంతా ఇదే పనికి రాసిచ్చారు. నేను ఎవరికీ చెప్పకుండా నడిపాను. ఎందుకంటే దీనికి పబ్లిసిటీ అవసరం లేదు. కానీ నీకు చెప్పకపోవడానికి కారణం వేరు. ఆమె ఒక్క క్షణం ఆగి రాహుల్ కళ్ళలోకి చూస్తూ అంది. నువ్వు 3వ రోజే నా పర్మిషన్ లేకుండా ₹1 కూడా ఖర్చు పెట్టకు అన్నావు. ఆ రోజు నేను నవ్వాను. ఎందుకంటే ఆ మాట విన్నప్పుడు నాకు అర్థమైంది. నీకు నేను ఇంకా భార్యగా మాత్రమే కనిపిస్తున్నాను. నా గురించి నీకు ఏమీ తెలియదు. ఒక భార్యను ఎంత చిన్న చూపు చూస్తున్నావు అని అర్థమైంది. అందుకే చెప్పలేదు అని. రాహుల్ గొంతులో మాట రాలేదు. అనన్య కొనసాగించింది. ఇప్పుడు చెబుతున్నాను ఎందుకంటే నేను నీ భార్యను. నీతో అన్నీ పంచుకోవాలి అనిపించింది. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, ఈ డబ్బు నా తండ్రిది. అతనికి ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి, ఎన్నో బిల్డింగ్స్ ఉన్నాయి. వాటి ద్వారా నాకు నెలకు చాలా ఆదాయం వస్తుంది. నేను దీన్ని ఎవరి అనుమతి లేకుండానే ఖర్చు పెడతాను, ఎప్పటిలాగానే అని. ఆమె మాటలు అతనిపై పడ్డాయి. నీళ్లలా కాదు, రాళ్లలా. రాహుల్ చేతిలోని ప్లేట్ టేబుల్ మీద పెట్టాడు. చేతులు వణుకుతున్నాయి. అనన్య లేచి వంటింటి వైపు నడిచింది. వెనక్కి తిరిగి ఒక్క మాట అంది. టీ చల్లారిపోతుంది, తాగు అని. ఆ రోజు రాత్రి రాహుల్ మళ్ళీ నిద్రపోలేదు. ఈసారి ఆలోచన వేరు. నేను ఆమెకు పర్మిషన్ ఇవ్వాలి అనుకున్నాను. కానీ ఆమెకు నా పర్మిషనే అవసరం లేదు. ఇక ఎప్పుడూ లేదు. అతడు మొదటిసారి తన గొంతులో ఒక చాలా చిన్న స్వరం తనే విన్నాడు. ఆ స్వరం ఇలా అంటుంది అతడితో: నీవు ఆమెను పెళ్లి చేసుకున్నావు రాహుల్. ఆమెను భార్యగా అణచిపెట్టాలి అనుకున్నావు. ఆర్థిక స్వాతంత్రం లేకుండా చేయాలి అనుకున్నావు. కానీ ఆమె నిన్ను ఒక్క మాట కూడా అనకుండా, ఒక గాయం కూడా చేయకుండా నీ యొక్క గర్వాన్ని అణచివేసింది అని. అంతే కదా. ప్రేమ అంటే కేవలం అణచివేసే నియంత్రణ కాదు. నిజమైన ప్రేమ అంటే ఒకరికి స్వాతంత్రం ఇవ్వడం, వారి సామర్థ్యాన్ని గౌరవించడం మరియు వారి ఆత్మవిశ్వాసాన్ని గుర్తించడం. ఒక రకంగా ఇది రాహుల్ నేర్చుకున్న పెద్ద పాఠం. తన భార్యనిక అతడు నియంత్రించలేడు. ఆమె స్వాతంత్రం, ధైర్యం, సామర్థ్యం ఉన్న వ్యక్తి. కాదంటారా? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.